జీవితానంతరం జీవితానికి బీమా చేశారా? ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా తన కుటుంబం గురించి ఆలోచిస్తాడా? ఈ విషయాన్ని తెలుసుకోండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించి ప్రతిదినము బహుగా సుఖపడేవాడు. ఒకరోజు ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడెను. అయితే అతని ఆత్మ పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరముగా ఉన్న అబ్రహామును, అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచెను. ధనవంతుడు కేకవేసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి వేలి కొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చమని అడిగాను. నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నాను. అయితే అబ్రహాము, నీ జీవితకాలమంతా నీ ఇష్టం వచ్చినట్లు నీవు సుఖమును అనుభవించావు. అగ్ని ఆరని పురుగు చావని ఈ లోకం నుండి నిన్ను ఎవరు తప్పించలేరని చెప్పాను. అయితే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండానట్లు మహా అగాధం ఉంచబడినని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి,